శ్రీజ గారు చాలా పెద్ద కామెంట్ పెట్టారండి. ఇంత పొడుగాటి కామెంట్‌కి తప్పకుండా ఒక వీడియో రిప్లై, టెక్స్ట్ రిప్లై చేయాలని అనిపించిందండి. అందుకోసమని నేను చేస్తున్నానండి. శ్రీజ గారు అంటున్నారు, "హలో సార్, నాకు యాక్నే ఉంది అని మా ఫ్రెండ్స్ కొన్ని సీరమ్స్ అండ్ ప్రొడక్ట్స్ గురించి సజెస్ట్ చేశారు. స్టార్టింగ్‌లో మంచి అవుట్‌పుట్ ఇచ్చింది. తర్వాత స్లోగా యాక్నే ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. దెన్ ఐ స్టాప్డ్ యూజింగ్ దోస్. తర్వాత నా యాక్నే తగ్గలేదు. రీసెంట్‌గా 2 నెలల క్రితము నేను ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యాను. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవన్నీ యాక్నే క్రీమ్స్ ఇచ్చారు. ఓన్లీ కోల్డ్ వాటర్ యూస్ చేయమన్నారు. 1 మంత్ తర్వాత ఒక టాబ్లెట్ ఇచ్చి దానికి వాడమని చెప్పారు. అలానే నాకు వైటమిన్ సి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు. మళ్ళీ తర్వాత తగ్గింది. కానీ తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత తిరగబెట్టింది. అలానే వైటమిన్ బి12 కూడా టాబ్లెట్స్ ఇచ్చారు. వైటమిన్ డి కూడా ఇచ్చారు. కానీ నాకు మళ్ళీ ఇప్పుడు యాక్నే స్టార్ట్ అయింది సార్. మీరేం సజెస్ట్ చేస్తారు అని అడిగారండి శ్రీజ గారు. అందరికీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, శ్రీజ గారు చెప్పినట్టుగా అసలు మొటిమలు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కొన్ని సీరం అండ్ ప్రోడక్ట్స్ గురించి సజెస్ట్ చేశారు. స్టార్టింగ్లో మంచి అవుట్పుట్ వచ్చింది. తర్వాత స్లోగా యాక్నెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మొటిమల్ అనేటిది కొన్ని బయట క్రీమ్స్ తోటి, సీరమ్స్ తోటి పెరుగుతూ ఉంటుందండి. దాన్నే మనం యాక్నే కాస్మెటికా అని అంటాం అనమాట. యాక్నే కాస్మెటికా అని అంటే కాస్మెటిక్స్ ఇండ్యూస్డ్ యాక్నే. అంటే కాస్మెటిక్స్ అని అంటే మేకప్స్ కానివ్వండి, లేకపోతే బయట దొరికే సీరమ్స్ కానివ్వండి, ఎటువంటివి అయినా కానీ మనం ముఖం పైన గ్లో కోసం అని వాడే పదార్థాలు, వాటి వల్ల వచ్చేదానితోటి యాక్నే అని అంటాం అనమాట. ఈ కాస్మెటిక్స్ ఇండ్యూస్డ్ యాక్నే తోటి రావటంతో ఏమవుతుందని అంటే మీకు అక్కడ మొటిమల్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. మొటిమల్ అనేటివి నల్లగా కూడా మారుతూ ఉంటుంది. మొటిమల కోసం అని మొదలుపెట్టినప్పుడు కొద్దిగా తగ్గి మళ్ళీ తర్వాత పెరిగింది అని అంటే మీకు ఆ సీరమ్స్ అనేటివి కొద్దిగా హెల్ప్ చేయట్లేదు అన్నట్టుగా. మీరు గమనించండి, ఎప్పటికైనా కానీ నేను ప్రజలకి, తర్వాత వీక్షకులకి, సబ్స్క్రైబర్కి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఏది పడితే ఆ సీరమ్స్ని మీరు అలా యూజ్ చేయకూడదు. ఒక మాట మాతోటి మాట్లాడి, ఒక మాట మీరు డిస్కస్ చేసుకొని సీరం స్టార్ట్ చేసుకోండి. ఎందుకనంటే సీరమ్స్ అనేది మీ చర్మానికి దానికి తగ్గట్టుగా మీకు ఆ ప్రోడక్ట్స్ అన్నిటికీ మీ చర్మానికి సెట్ కావాలి. అది అలా కాకుండా మనం డైరెక్ట్గా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటామనంటే అలా కుదరదండి. దానికి ఒక విధమైన పద్ధతి ఉంటుంది. దానికి ఒకసారి మీరు కన్సల్ట్ చేసుకొని దాని విధంగా మనం చూసుకొని కొన్నిసార్లు కొన్ని సీరమ్స్ ఇచ్చి అవి సెట్ అయిన తర్వాతనే మీరు మెయింటెనెన్స్లోకి వెళ్తారనమాట. అంటే మీ చర్మానికి మేము అర్థం చేసుకోవడానికి కూడా కొన్ని నెలల పాటు సమయం పడుతుంది. సో మీరు మాతోటి రెగ్యులర్గా కన్సల్టేషన్ చేసుకొని దాంతోపాటు మీరు డిసైడ్ చేయాలి. తర్వాత రీసెంట్గా 2 నెలల బ్యాక్ మనం డెర్మటాలజీకి విజిట్ అయ్యి డాక్టర్ తోటి మనం కన్సల్టేషన్ తీసుకొని మందులు వాడుకున్నారు. అయినా కానీ మళ్ళీ తిరగబెడుతుంది అని అంటే అక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే అండి, హార్మోనల్ రీజన్స్. ఈ హార్మోనల్ రీజన్స్ తోటి మనకి ఏమైనా ఇబ్బందిగా మారుతుంది అని అంటే ఖచ్చితంగా మనం ఆ హార్మోనల్ రీజన్స్ని మనము తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. హార్మోనల్ అనాలిసిస్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఆడవాళ్ళకి 12 హార్మోన్స్ ఉంటాయండి. మగవాళ్ళకి 1-2 హార్మోన్స్, టెస్టోస్టిరాన్, థైరాయిడ్. ఆడవాళ్ళకి థైరాయిడ్ ఉంటుందండి, టెస్టోస్టిరాన్ ఉంటుందండి, ఎఫ్ఎస్హెచ్ ఉంటుంది, ఎల్హెచ్ ఉంటుంది, ప్రొలాక్టిన్ ఉంటుంది, డిహెచ్ఈఎస్ ఉంటుంది, డిహెచ్ఈఏ ఉంటుంది. ఇన్ని హార్మోన్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఎందుకనంటే ఒకటి సైకిల్స్ అనేది రావాలండి, ప్రెగ్నెన్సీ అనేది కావాలి. వీటన్నిటిని మెయింటైన్ చేయటానికని ఇన్ని హార్మోన్స్ మన శరీరంలో ఉంటాయన్నమాట. సో ఇన్ని హార్మోన్స్ ఇంపార్టెంట్గా ఉంటాయి ఆడవాళ్ళకి. సో ఈ హార్మోన్స్లో ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, దాంతోటి కూడా మొటిమలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ హార్మోన్స్ అనేటివి ఒక సింక్రనీ, ఒక సైకిల్ లాగా కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి ఒకటి ఎక్కువ అవుతూ ఉంటుంది, ఒకటి తక్కువ అవుతూ ఉంటుంది. 2 కలిసి పెరుగుతాయి, 2 కలిసి తగ్గుతాయి. ఒకటి ఒకరోజు తగ్గుతుంది, ఇంకొకటి నెక్స్ట్ డేనే తగ్గుతుంది. ఇలాంటి హార్మోనల్ సైకిల్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని మెన్స్ట్రువల్ సైకిల్ అని అంటారు. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి దానికి హార్మోన్స్ అనేది ఒక సింక్రనీలో, ఒక విధంగా, ఒక రిథమ్గా ఉండాలి. దాంట్లో కొద్దిగా డీరేంజ్మెంట్ అయిందనంటే మీకు తప్పకుండా ఇలాంటి యాక్నే అనేది మళ్ళీ తిరగబెట్టడం అనేది ఛాన్సెస్ ఉంటాయి. సో హార్మోనల్ ట్రీట్మెంట్స్ మనకి అవసరమా లేదా అంటే, మనకి చర్మం పైన ఉన్న మొటిమలు మనకి ఎంత లావుగా ఉన్నాయి, ఎంత పసుగా అవుతున్నాయి, నోటి చుట్టూరా ఏమైనా ఇక్కడ వస్తుందా మొటిమలు అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తప్పకుండా మీకు మొటిమలు అనేటివి, ఇష్యూస్ అనేటివి పెరుగుతూ ఉంటుంది. సో మీకు మొటిమలు అనేదానికి, మీకు వచ్చిన దానికి ఆ కారణాలు ఏవైతే ఉన్నాయో దయచేసి ఇలాంటి సీరమ్స్ పెట్టుకొని మీరు దాన్ని పెంచుకోవాలండి. ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, పిగ్మెంటేషన్కి మనం సీరమ్స్ బయట తీసుకొని దానికి అడపాదడపగా మనం వాడేసి దానికి మంచి రిజల్ట్స్ మనకు వస్తాయేమో అనుకుని బహుశా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే
దాంతో వచ్చిన మొటిమలు కూడా చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. మీరు ఖచ్చితంగా వాటిని తగ్గించుకోవాలనంటే కొన్ని టాబ్లెట్స్ ఉంటాయండి వైటమిన్ ఏ ఐసోమర్స్ తోటి. వాటితో పాటు మనకి మంచి ట్రీట్మెంట్స్ అనేటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చేస్తూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి తప్పకుండా సాధ్యమవుతాయి. అలానే మనకి ట్రీట్మెంట్స్‌కి ఏ విధంగా చేయాలి అనంటే కార్బన్ లేజర్ పీల్స్ అని ఉంటాయండి. మా దగ్గర యాక్నే లేజర్ పీల్ అనేది ఉంటుంది. దానితో పాటు మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటనంటే మనకి కెమికల్ పీల్స్ కూడా ఉంటాయి. దాంతో పాటు మీసో పీల్స్ కూడా ఉంటాయి. ఇన్ని రకాలైన ట్రీట్మెంట్స్ మనకి టాబ్లెట్స్‌తో పాటు ఉంటాయి కాబట్టి వాటిని ట్రై చేసి తప్పకుండా మీరు మంచిగా మెయింటెనెన్స్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనీసం 3-6 నెలల వరకు మనం మొటిమల ట్రీట్మెంట్స్ తీసుకొని దానితో పాటు మనం మెయింటెనెన్స్‌లోకెళ్తే చాలా చక్కగా రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. సో ఇదండి విషయం. శ్రీజ గారిది ప్రాబ్లమ్ ఉన్నదానికి సొల్యూషన్ ఏంటనేది నేను మీకు డిస్కస్ చేయగలిగాను. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే స్కిన్‌వి గానీ, హెయిర్‌వి గానీ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అలానే మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టినప్పుడు దానికి నాకు సమయం వీలైనప్పుడు వీడియో రిప్లై గానీ, టెక్స్ట్ రిప్లై గానీ చేస్తానండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా గానీ అమ్మ, నాన్నకి, అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి, మీ పిల్లలకైనా కానివ్వండి, ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్కిన్ అండ్ హెయిర్ అంటే తప్పకుండా నా ఛానల్ విజిట్ చేయొచ్చని నా ఛానల్‌కి వీడియోస్‌ని తప్పకుండా షేర్ చేయండి. అలానే నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ తోటి మీకు మంచి వీడియోని తీసుకురావాలనంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.